బైబిల్ తరగతి లేదా క్లాస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మనము బైబిల్‌ని చదువుట ద్వారా దేవుడు ఏదైతే రాయించాడో ఆ జ్ఞానాన్ని మనం గ్రహించుట. మొట్టమొదటి సంగతి ఏంటంటే, దేవుని జ్ఞానాన్ని మనం గ్రహించుట. క్రీస్తు సంఘ విధానం ఎలా ఉంటదనంటే, వి ఆర్ నాట్ సేయింగ్ కరెంట్ అఫైర్స్. అంటే బోధలో 2 రకాలున్నాయి. సమాజంలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి వాక్యంలోకి వెళ్తలేదు. వాక్యమును బట్టి సమాజంలో ఎలా జీవించాలన్నది వేరు. అంటే సమాజంలో ఏదో ఒక సంఘటన జరిగిందనుకోండి, దానికి వాక్యానికి తగిలిస్తున్నారు. కాదు. అదే హెర్మోనిటిక్స్‌లో రాంగ్ ఇంటర్ప్రిటేషన్. వాట్ గాడ్ ఈజ్ సేయింగ్ టు యూ, నీకు దేవుడు ఏం చెప్తున్నాడో అలా నువ్వు సమాజంలో నడుచుకోవాలి. సమాజంలో చెడు ఉందన్న సంగతి దేవునికి తెలీదా? తెలుసు. అట్టి జనం మధ్య నువ్వు జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె కనబడడం నిదర్శనం. సో మనం ఇక్కడ సమాజాన్ని చదవట్లేదు. ఏం చదువుతున్నాం? దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. సమాజాన్ని చదవక్కర్లేదు. ఆల్రెడీ సమాజం గురించి మనందరికీ తెలుసు. బట్ మనం చేయవలసినటువంటి విషయం ఏంటంటే, ఎక్కువగా బైబిల్లో ఏముంది దాని మీద ఫోకస్ చేయడం. బైబిల్ ఏం మాట్లాడుతుంది, దేవుడు మనకి ఏం రాయించాడు, అసలు ఆదికాండం నుంచి మనం ఏం తెలుసుకోగలం, లేదంటే ప్రాణగ్రంథం గురించి ఏం తెలుసుకోగలం, లేదంటే మనం మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు, ఆయన జీవితం గురించి మనం ఏం నేర్చుకోగలం, ఇవన్నీ కూడా మనకు బైబిల్లో చాలా కులంకోశంగా చెప్పబడ్డాయి. సో మనం ఎప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా. ఇంకోటి ఏంటంటే, బైబిల్ క్లాస్ అనగానే ఇది బైబిల్ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథము ఎవరి ప్రేరేపణ వల్ల రాయబడింది? సో దేవుని ప్రేమ. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఎందుకంటే తిమోతి పత్రికలో చెప్పబడినట్లుగా ఎలయనగా ప్రవచనం ఎప్పుడు కూడా మనుష్యుని ఇచ్చని బట్టి దీని దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడే వారే. అక్కడ చక్కని మాట ఉంటుంది, దే హ్యావ్ ఇన్స్పైర్డ్ బోట్ ద వర్డ్ ఆఫ్ బ్రీత్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట ఏంటనంటే, మనుషులు దేవుని చేత ఏం చేయబడ్డారు? మీరు ఎప్పుడు బైబిల్ చదివేటప్పుడు మన ప్రేరేపణ బట్టి బైబిల్ చదవకూడదు. ఆయన ఆలోచన ఏంటో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు సాధారణంగా ఈ అబద్ధ బోధలు ఎప్పుడు ఎలా వస్తాయనంటే, ఈ చూడండి, మీరు ఎప్పుడన్నా చూస్తే, ఇప్పుడు నిన్న 31st నైట్కి చాలామంది ఏం చేస్తారంటే ఈ వాగ్దానాలు ఇస్తారు. ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వాటిని తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ వాగ్దానం అనేటువంటిది బైబిల్లో ఉంది, నిజమే, వాస్తవమే అది. కానీ ఆ వాగ్దానం నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఎలాంటిదనంటే, బైబిల్ గ్రంథంలో ఒక వాగ్దానము నువ్వు పొందుకోవాలి అని అంటే, అయినా ఒకటే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు నెలకో వాగ్దానం, రోజుకో వాగ్దానం, సంవత్సరకో వాగ్దానం ఇస్తాడా? ఎక్కడన్నా ఇచ్చాడా బైబిల్ అలాగే ఎవరికన్నా? సంవత్సరానికి ఒకటి, రోజుకోటి. కొంతమంది స్టేటస్లు చూస్తే ఈరోజు దేవుని వాగ్దానం, పోనీ సాయంత్రానికి దాన్ని నెరవేరిందో లేదో కూడా చెక్ చేసుకోడు. ఈరోజు వాగ్దానం అంటే ఎప్పుడు నెరవేరాలి? 24 గంటల లోపల నెరవేరాలి. అది నెరవేరకపోతే అది ఏమవుతుంది? అది రాంగ్ అవుతుంది. పోనీ కనీసం ఈరోజు వాగ్దానం అని పైన చదువుతున్నారు, కింద ఈరోజు సాయంత్రానికైనా అది నెరవేరిందో లేదో చూసుకోవట్లేదు. అది ఆ సాయంత్రానికి నెరవేరుతుందా? పోనది ఈరోజు వాగ్దానం అంటే ఎప్పుడు నెరవేరాలి? అది ఈరోజు సాయంత్రాన్ని నెరవేరాలి. అది కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు రోజుకో వాగ్దానం, నెలకో వాగ్దానం, సంవత్సరకో వాగ్దానం ఇవ్వడం. ఫస్ట్ ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మానవుడు దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించాలి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడనంటే, దేవుని ప్రేమించు వారికి వాగ్దానాలు మంచివి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి.
ఇక్కడ మనం గమనించండి, దేవుణ్ణి ప్రేమించే వారికి అని ఫుల్ స్టాప్ లేదు అక్కడ. అనగా అని చెప్పి ఆయన సంకల్పము చొప్పున, కాల్డ్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్. అంటే ఆయన సంకల్పము చొప్పున, ఆయనకు ఒక సంకల్పం ఉంది. సంకల్పం అంటే ఏంటి? ప్లాన్. సంకల్పం ఏంటంటే ప్లాను. ఆయనకు ఒక ప్లాన్ ఉంది. సో ఏం ప్లాన్ ఉంది ఆయనకి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఆ ప్లాన్ ఏంటి అనేటువంటిది బైబిల్ గ్రంథం చదివితేనే తెలుస్తుంది మనకి. మనం సాధారణంగా చేసేటువంటి విషయం ఏంటంటే, దేవుని ప్రేమించు వారికి అనగా వారి ఆయన, అక్కడ ఏమనుందో బైబిల్లో స్పష్టంగా మీరు చూడండి. రోమీలకు రాసిన పత్రికలో ఒకసారి మొట్టమొదటి బైబిల్ తరగతి సంవత్సరం కాబట్టి నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదివేటువంటి విధానంలో ఉండవలసినటువంటి విషయాలు. రోమీలకు రాసిన పత్రిక చూడండి, మీరు కనుక చూస్తే 8వ అధ్యాయం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఎవరి సంకల్పం అది? నీది కాదు, నాది కాదు. ఎవరి సంకల్పం అది? ఎవరి సంకల్పం అని ఉందంటే బైబిల్ అక్కడ ఆయన సంకల్పం అని ఉంది. అక్కడ హిస్ ప్లాన్, నాట్ అవర్ ప్లాన్. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. మీరు ఎప్పుడంటే చూడండి, ఇలా అనుకున్నాడు అలా జరిగిపోయిందండి, ఇలా అనుకున్నాడండి దేవుడు దాన్ని చేసాడండి అని మీరు ఎవరన్నా చూడగలరా భక్తుడిని? నేను ఈరోజు అడుగుతున్నాను, ఇన్ని సంవత్సరాల క్రైస్తవ ఎక్స్పీరియన్స్లో నేను మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ అడుగుతున్నాను. దావీదు ఇలా అనుకున్నాడండి దేవుడు అలా చేసాడండి అని మీరు ఎవరన్నా భక్తుని చూపించండి నాకు. అబ్రహాం ఎలా అనుకున్నాడండి ఆ దేవుడు చేసేసాడండి చెప్తారు ఎవరి గురించి అన్నా మీరు? అలాగా దేవుడు ఏమనుకున్నాడో అది నమ్మేలాగా వారిని నడిపించాడు ఆయన. వారి పట్ల దేవుని, వారికి నేనేమి చెయ్యాలని అనుకుంటున్నానో ఆ విశ్వాసంలోకి ఎవరు నడిపించాడండి? వారు నడిపించాడు. అంతే తప్ప అబ్రహాముకి, తండ్రి నేను వృద్ధాప్యంలో కూడా పిల్లల్ని కనగలిగేటువంటి శక్తిమంతుడు, నువ్వు చెయ్యగలవు, నువ్వు చెయ్యని అన్నాడా ఇప్పుడన్నా అబ్రహాము? అది ఆయన సంకల్పం కాదు. అది ఎవరి సంకల్పం? అది దేవుని సంకల్పం. ఈరోజు మీరు ఒక ప్రశ్న అడగండి, మన జీవితాల్లో ఎవరి సంకల్పం నెరవేర్చాలని దేవుణ్ణి మనం నమ్ముతున్నాం? ఆయన సంకల్పమా, లేదంటే మనకు సంకల్పం వేసుకొని ఆయన సాయం చేయమంటున్నావా? మన సంకల్పం ఏదో ఉంది మన జీవితంలో. అత్తమాట సంకల్పంలోకి ఎవరిని తీసుకొని వస్తున్నాం మనం? ఆయన లాగుతున్నాం. ఆయన అంటాడు, ఆయన మీ సంకల్పాలకు నేను రాను, నాకు సంకల్పం ఉంది, ఆ సంకల్పం చెప్పని మీరు నడాలంటున్నాడు. మీకు నమ్మకం ఉంటే నడుస్తావు, లేదు నీ సంకల్పం ఒకవేళ దేవుని సంకల్పం చొప్పున ఎవడన్నా నడవరన్నారు అనుకోండి, అతను ఏం చెప్తున్నాడు తెలుసా? నీకంటే గొప్ప ప్లాన్ నా జీవితం మీద నాకు ఉంది, నీ ప్లాన్తో పని ఏంటి నాకు అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. అప్పుడు దేవుడి కంటే పెద్ద ప్లాన్ ఎవరన్నా వేయగలరా? మన పట్ల దేవుని సంకల్పం గొప్పదా, మన పట్ల మన సంకల్పం గొప్పదా? ఇది ఎందుకు నమ్మం మనం తరచుగా నమ్మేది ఏంటంటే మనం వేసుకున్న సంకల్పమే గొప్పదే, ఆయన మన కోసం వేసుకున్న సంకల్పం ఏంటి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు అబద్ధ బోధకి సత్యానికి ఎక్కడ డిఫరెన్స్? అబద్ధ బోధకులు ఏం బోధిస్తారంటే, మీరు సంకల్పాలు వేసుకోండి, ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అని పాట నేను రాస్తాను. దేవుడు భస్మం కూడా చేయగలడు, దేవుడు గడ్డి కూడా తినిపించగలడు. కానీ ఒక యాంగిల్ ఏదైనా చేయగలమనే పాట పాడుతున్నావు, బాగానే ఉంది. అంటే తన మనసులో ఆయన పాపం, ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు. ఇప్పుడు నేను ఇలా అనుకొని నువ్వు ఇది చేయగలవు, నువ్వు సముద్రుడివి అని అనడం తప్పు. ఆ సాతాను ఉద్దేశమే. ఎందుకంటే మత్తయి సువార్త మొదట్లోనే ఉంది, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను, ఇప్పుడు సాతాను బాడాడు అనుకోండి ఆ పాట, నువ్వు ఏదైనా చేయగలవు, రాళ్ళను రొట్లుగా మార్చగలవు, కథ మొత్తం మార్చగలవు అని. నేను చేయను అంటాడు ఆయన. నేను చేయను, నాకు రాళ్ళని రొట్లుగా చేసి నువ్వు పాడచ్చు, కానీ నేను చేయను అలాగా, నా చిత్తం కాదు ఇది.
అలాగనే మానవులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో ప్లాన్ వేసుకుంటున్నారు, ఇది ఆయన చేయగలడు, ఆయన శక్తిమంతుడు. తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు ఆయన. ఆయనకు సంకల్పం ఉంది. దావీదు అన్నాడు టక్కన ఆలయాన్ని కట్టేస్తానన్నాడు ఆయన. నువ్వు ఏదైనా చేయగలవు, నా చేత కట్టించారు. నో, అవసరం లేదన్నాడు ఆయన. అది నీ తర్వాత సొలొమోను కడతాడు. అది దావీదు కాలంలో దేవుడు మందిరాన్ని కట్టించలేడా? ఆయనకి శక్తి లేదా? అంటే సొలొమోను వచ్చేటప్పటికి ఆయనకి బడ్జెట్ సమకూరిందా దేవుడికి? మీరు చెప్పండి. అంటే సొలొమోను వచ్చేటప్పటికి అదే ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉంది, సొలొమోను వచ్చేటప్పుడు నాకు ఖజానా నిండుతుంది కాబట్టి సొలొమోను కడతాడు అని అంటలేదు. అక్కడ దేవుడు చేయగలడు, కానీ అది సొలొమోను వల్ల కట్టాలనేది ఆయన సంకల్పం. గొప్ప గొప్ప భక్తులే దేవుని సంకల్పానికి వేరుగా ఆలోచించారంటే మనం ఎంత ఆలోచించలేదా? వాళ్ళు దావీదు ఆలోచించలేదా? మరి నేను కడతానంటే అది ఎవరి సంకల్పం? అది ఆయన సంకల్పం, దేవుడిది కాదు. వద్దన్నాడు ఆయన. అలాగనే మీరు కనుక ఆలోచించినట్లయితే బైబిల్లో మీరు కనుక చూడండి, అబ్రహాము లాంటి భక్తులు కూడా ఈ రెండిట్ల మధ్య ఉన్నారు, కానీ చివరికి వాళ్ళు దేవుని సంకల్పంలో ప్రకారమే ముగించారు వాళ్ళ జీవితాన్ని. ఆగరణ చేసుకోవడం అనేటువంటి దేవుని సంకల్పం కాదు, అది సారా సంకల్పం. అది అది అబ్రహాం సంకల్పం కాదు, అది దేవుని సంకల్పం కాదు. అది ఎవరి సంకల్పం? అది ఆగరణ చేసుకోవాలన్నది సారా సంకల్పం. అలాగనే మన ఇంటిల్లో కూడా మన సంకల్పం ప్రకారం ఎన్నో జరిగిపోతున్నాయి. మన సంకల్పం ప్రకారం చేసేసుకొని చివరికి ఏం చేస్తున్నాం? ఎవరి మీద నెడుతున్నాం? దేవుని మీద నెడుతున్నాం. అది ఆయన సంకల్పము ఒకటి అనేటువంటి. బైబిల్ ఎందుకు చదవాలి, బైబిల్ క్లాస్ ఎందుకు అనంటే పూర్తిగా యు స్టడీ విత్ ఎన్ ఓపెన్ మైండ్. అంటే నీవు నీ ఆలోచనలు పక్కన పెట్టి ఆయన ఏం చెప్తున్నాడో మొట్టమొదటి నువ్వు వినాలి. అందుకే అన్నాడు, మనుష్యుడు తన ఇచ్చను బట్టి, మనకు చాలా ఇచ్చలు ఉంటాయి, మనకు చాలా కోరికలు ఉంటాయి, మన ఇచ్చలు నెరవేర్చుకోవడానికి వాక్యాన్ని వాడకూడదు. ఆయన చిత్తములో మనం కొనసాగడానికే వాక్యాన్ని ఉపయోగించాలి. అందుకే అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో వెళ్ళడం. అంటే ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు సంఘంలోనే ఉంటాడు, క్రైస్తవుడే. ప్రభువా ప్రభువా అని ఇంకొక ఎక్కడ మసీదులో వెళ్ళడం. కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే. మీరు ఎప్పుడన్నా ఆలోచిస్తున్నారా నేను చేసేది దేవుని చిత్తమా కాదా అని? ఫస్ట్ క్వశ్చన్. ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే ఏదోడు చేస్తున్నాం, అయిపోయిన తర్వాత అంతా దేవుని చిత్తం అంటున్నాం. ఎలా కుదురుతుంది అది? మొన్న దేవుడు చెప్పాడు, వివాహం విషయంలో ఒక ప్రశ్న అడిగారు. వాళ్ళు పాపం అన్యులను వివాహం చేసుకున్నారు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ జాబ్ ఉంది పెళ్ళి కొడుక్కి, చేసేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా శోధన ఉంది. ఇప్పుడు అంటే దేవుడు మాకు అన్యాయం చేశాడు. చేయలేదే, ఆయన ఆల్రెడీ చెప్పాడు, విశ్వాసగా అవిశ్వాసతో పొత్తు ఎక్కడదండి. నువ్వు రివర్స్లో వెళ్ళి బాధపడుతూ మళ్ళీ నెపాన్ని ఎవరి మీద పెట్టావు? ఆయన చెప్పాడు ఆల్రెడీ, పండు తినొద్దని చెప్తే తోటలోంచి గంటేస్తాడు. మరీ ఇంత అన్యమైన దేవుని అడగకూడదు. ఇంకా అదేంటి ప్రభా మరీ ఇంత అన్యం, తోటలోంచి గంటేస్తావా? నేను ఆల్రెడీ చెప్పాను ఆ పండు తినొద్దని. ఆ పండు నేను తినేసాను క్షమించు అని అడుగుంటే బాగుందేమో, కానీ అడగలేదు. ఏమంటున్నాడు? ఎవరు తినమన్నారంటే నువ్వు నాకు ఇచ్చిన ఇస్తే ఇవి లేకపోయింటే అసలు నేను పాపమే చేయకపోయిందును. కాబట్టి ఇక్కడ మానవుడి యొక్క సమస్యలకి దేవుడు జవాబు కాదు. ఆయన ప్రతీదీ ఓ సంకల్పం చెప్పాడు, ఇలా వెళ్ళండి, ఇలా నడుచుకోండి. బైబిల్ క్లాసు ఎందుకంటే ఇప్పుడు మన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు విశ్లేషిస్తున్నాం. ఇందులో అసలు ఫస్ట్ మనం దేవుడు ఎలా నడుచుకోమన్నాడు. ఒక్కోసారి భక్తుల్ని శ్రమల్లోంచి వెళ్ళమన్నాడు. ఎక్కడి నుంచి వెళ్ళమన్నాడండి? ఇప్పుడు వాగ్దానములో మీరు చూడండి, పౌలు గారికి ఉన్న వాగ్దానం ఏంటి? పౌలు గారికి దేవుడు ఏమన్నా వాగ్దానం చేశాడా చేయలేదండి? చేశాడా? చేశాడు. మీరు చూడండి ఏం చేశాడు ఆయనకు వాగ్దానం. మీరు ఒకసారి చూడండి. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానో చెప్తాను చివరిలో. మీరు కనుక చూసినట్లయితే అపోస్తుల కార్యములు బహుశా 9వ అధ్యాయం అని అనుకుంటున్నాను. ఒక వాగ్దానం చెప్పాడు పౌలు గురించి. ఏమని చూడండి, 9వ అధ్యాయము 13వ వచనంలో మనం చూద్దాం. అందుకు అననీయ, ప్రభువా
ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఏం చేస్తున్నాడు? ఎంతో కీడు చేసి ఉన్నాడని అతను గూర్చి అనేకుల వలన వింటిని. ఎక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. ఎవరితో అంటున్నాడు? అననీయ ప్రభువుతో అంటున్నాడు. ప్రభా, పౌలు గురించి నువ్వు మాట్లాడుతున్నావు, కానీ పౌలు ఎలాంటి వాడు నీకు తెలుసా? పౌలు ఎలాంటి వాడు ఏంటండి? ఏం చేశాడు? ఎంతో కీడు చేశాడు. ఇక్కడ కూడా నీ ప్రజలను హింసించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ అక్కడ చేస్తున్నాడు చూడండి. ఇక్కడ నీ నామం బట్టి ప్రార్థన చేయవారని బంధించుటకు అతను ప్రధాన యాజకులను అధికారం పొంది ఉన్నాడు ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు ఏమన్నాడు? ఇప్పుడు మీరు గమనించండి. ప్రభు ఏమన్నాడు? నీవు వెళ్ళుము. ఎవరినండి? నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము ఏమన్నాడండి? భరించుటకు. ఏమన్నాడు ఆయన? భరించడానికి. నా నామం, ఆయన నామం భరించాలంటే ఈ లోకంలో కష్టం సులువు చెప్పండి. ఇప్పుడు ఆయన నామం భరించాలంటే నేను మిమ్మల్ని అందరినీ ప్రశ్న అడుగుతున్నా, అసలు ఆయన నామం భరించడం అంటే ఏంటి? ఆయన నామం భరించడం అంటే ఏంటండి? అసలు ముందు ఆయన నామం భరించడం అంటే ఏంటి? ఆయన నామం భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం అన్నాడు. బహుశా ఇలాంటి వాక్యం ఎందుకు రావట్లేదు నాకు అర్థం అవట్లేదు. నేటి కాలంలో అన్నీ ఇవే వచ్చేస్తున్నాయి. నీ పిండి పిసుగుతోటి దీవించబడి అంటున్నాడు, నీ గంప దీవించబడి అంటున్నాడు, ఇన్ని వచ్చేస్తున్నాయి, కానీ ఇది ఎందుకు రావట్లేదు ఎవరికైనా? నీకు దీర్ఘాయుష్ కలుగును, ఈ సంవత్సరం నువ్వు అనుకున్నది జరుగును, నీకు కోరిక యావత్తును సిద్ధింపజేసి నిన్ను తెంచును, నువ్వు ప్రపంచాన్ని లేదవు ఇవే వస్తాయి, కానీ నిన్ను నా నామం భరించడానికి నిన్ను ఏర్పరచుకున్న సాధన ఎవరికైనా వచ్చిందా ఈ 31 రాత్రికి? ఇది వీళ్ళు తీసేశారు కార్డులోంచి. ఎందుకంటే అది వేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా అడుగుతాడు సేవకుడి దగ్గరికి వచ్చి, ఇదేంటంటే అయ్యారు ఇలాంటిది వచ్చింది. వాళ్ళందరినీ రాబట్టాలంటే ఇందులో ఏరాలి మొక్కలు. అప్పుడు రామచిలకలాగా వచ్చి ఏదో ఒకటి నచ్చిందా ముక్కుతో తీస్తాడు. ఈ జాతకాల బైబిల్ అంటే ఇది ఏదో ఒకటి తీసుకొని లాటరీ టికెట్ కాదు, ఆయన నామాన్ని భరించడానికి ఏర్పరచుకున్న సాధనం అని చెప్తున్నాడు. ఎంత భరించాడు ఆయన నామాన్ని మీరు చెప్పండి. పౌలు గారు ఎంత భరించాడండి భూమి మీద ఆయన నామాన్ని? అన్యజనులు ఎదుటి భరించాడా లేదండి? భరించాడా? అన్యజనులు అందుకంటాడు ఎఫెసీలో నేను మృగంతో పోరాడాను. అత్తిమీదేవి దేవాలయం ఉంది అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. 127 చలువురాతి స్తంభాలు ఉన్నాయి ఎఫెసీలో. ఆ దేవాలయం గుడి చాలా పాప సంబంధమైన పట్టణం. అక్కడికి వెళ్ళి సువార్త పాడిస్తుంటే ఎఫెసీలో చాలా, అందుకన్నాడు యూదుల కుట్ర వలన కూడా నాకు శోధన సంభించే కన్నీళ్లు విడిచుచు నేను దేవునికి ఏం చేశాను అంటున్నాడండి, సేవ చేశాను. భరించాడు ఆయన నామాన్ని ఈ భూమి మీద. ఇప్పుడు మరీ గురించి మనం మాట్లాడుకుంటాం. ఈరోజు మరియమ్మ గురించి చాలామంది పాటలు రాసి మనం సంతోషంగా పాడుతున్నాం, కానీ మరియమ్మ యేసుప్రభు పుట్టిన తర్వాత ఎన్ని నిందలు అనిపించి ఉంటుందమ్మే? ఎంత భరించి ఉంటుంది ఆయన నామాన్ని? యేసు ప్రభు ఆమె గర్భాన్ని పుట్టినందుకు లోకమంతా ఈ రోజుకి మరియమ్మ నిందించే వాళ్ళు ఉన్నారు. కానీ ఆమె ఎప్పుడూ కూడా ప్రభువా నాకు ఇది వద్దు, నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవుతావు అని అన్నప్పుడు ఆమె వద్దన్నదా? నా గర్భంలోంచి యేసు ప్రభు పుడితే నన్ను ఎంత నిందిస్తారో మరియమ్మకు తెలీదా? కానీ ఆయన నామాన్ని భరించడానికి ఆమె సిద్ధమైందంతే. భూమి మీద ఎవడు నన్ను ఒప్పుకుంటాడో వాడిని పరలోకమందు ఒప్పుకుంటాను. భూమి మీద ఎవడు నన్ను కాదంటాడో, మనం భూమి మీద ఆయన ఎందుకు కాదంటాం తెలుసా? ఆయన కాదంటేనే బతకగలమని మన మైండ్ నాలెడ్జ్ ఎత్తుంటుంది. ఆయన కాదంటేనే బతకగలం కొన్ని విషయాలు. ఇప్పుడు చూడండి, అబద్ధం ఆడపోతే బతకలేమనేది ఏంటది? అంటే యేసు ప్రభువుకి నాలెడ్జ్ లేదంటారా?
అబద్ధం ఆడొద్దని ఆయన చెప్తుంటే మనం అబద్ధం ఆడి వెళ్దాం అనుకున్నాం. అంటే ఆయన ఏదో మిడిమిడి జ్ఞానంతో వచ్చి 3-4 సంవత్సరాలు మాట్లాడాడు. నాకు 60 సంవత్సరాల జ్ఞానంలో అబద్ధాలు ఆడి బోర్డు సాధించానని నువ్వు చెప్తున్నావు ఆయనకి బోధ. ప్రభు మనసెరిగి ఆయనకు బోధించగలవాడు ఎవడన్నాడు? ప్రభు మనసెరిగి ఆయనకు బోధించగలడా? అడిగాడు లేదండి బైబిల్లోని. అంటే ప్రభువుకి ఎక్స్పీరియన్స్ లేదంటారా? ప్రభువుకి అన్నీ తెలుసు, ఆయన ఆజ్ఞలు పాటించాను. ఇప్పుడు పేతురు గారు చూడండి, నీవు ఆయనతో కూడా ఉన్నావు కదంటే పేతురు ఏమన్నాడండి? ఆయనకి నాకేం లేదన్నాడు. ఎందుకు అనంటే తాత్కాలికంగా భూమి మీద బతకాలంటే అబద్ధం ఆడాలి. ఇప్పుడు ఆయనకి నాకు సంబంధం ఉందంటే యేసు ప్రభుతో పాటు ఎవరు లాక్కిపోతారు? లాక్కిపోతారు. కానీ అలాంటి వాడు ఎలా మారిపోయాడు? దేవుని కొరకు ఉన్నతమైనటువంటి గొప్ప అపోస్తులుడిగా మారిపోయాడు. బలహీనతను జయించారు. కాబట్టి బలహీనతను జయించాలన్నా, దేవుని సంకల్పం మన పట్ల ఏంటో తెలియాలన్నా, అసలు మన జీవిత గమ్యం ఏంటో తెలియాలన్నా, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో అసలు శ్రమలు ఎందుకు వస్తాయి, కష్టాలు ఎందుకు వస్తాయి, దుఃఖాలు ఎందుకు వస్తాయి, అసలు దేవుని సంకల్పం ఏంటి, ఇదంతా తెలియాలని అంటే బైబిల్ మొత్తం అంతా మనం ధ్యానం చేయాలి. సో ఈరోజు మనం ఎక్కడి వరకు వచ్చామనంటే మత్తయి సువార్త ఇప్పుడు మనం చూద్దాం. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త ఇందులో యేసు ప్రభువు వారు మాట్లాడుతూ కొండ మీద ప్రసంగంలో మనం ఉన్నాం. అంటే 6వ అధ్యాయము 19వ వచనము, 6:19 అండి. అది చెప్తున్నాడు. 6:19 అంటున్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటియు తుప్పును ఏం చేస్తాయండి? తినివేస్తాయి. భూమి మీద మీ కొరకు ఏం చేయొద్దు అన్నాడండి? ధనం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? యేసు ప్రభు ధనం గురించి మాట్లాడుతున్నాడు. బహుశా ధనం గురించి మాట్లాడినప్పుడు యేసు ప్రభు చాలా ఇంట్రెస్ట్గా ఈ టాపిక్ మనకు ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటియు తుప్పును ఏం చేస్తే తినవేను, దొంగలు కన్నం వేసి ఏం చేస్తారు? దొంగిలించెదరు. పరలోక ముందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెటి ఎన్ను తుప్పు ఎన్ను దాన్ని తినవేదు, దొంగలు కన్నం వేసి ఏం చేయరు. ధనం పట్ల మన అభిప్రాయం ఏంటి? ధనాన్ని మనం ఎలా చూస్తాం? ఇది బహుశా ఒక మాట చివరిలో చెప్పాడైనా, దేవునికిని సిరికిని ఏమై ఉండలేరు, దాసులుగా ఉండలేరు. ఇప్పుడు జనరల్గా ఈ టాపిక్ ఎప్పుడు మాట్లాడినా అందరికి ఇష్టమేనండి. ఇది ధనంలో ఏమీ లేదంటారు. కానీ విశ్వాసాన్ని, జీవితాన్ని ధనం మీదే కడతాం మనం. మీ మనస్సాక్షిని అడగండి. అస్సలు ఫౌండేషనే అది మనకి. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, లైఫ్లో మీరు ఇప్పుడు ధైర్యంగా ఎందుకున్నారు? ఎందుకు ధైర్యంగా ఉన్నారు? అకౌంట్ బ్యాలెన్స్ జ్ఞాపకం రావట్లేదా? అడుగుతున్నాను. వస్తుంది కదా, ఆ లెక్క మీ మైండ్లో ఉంది కదా, దాన్ని బట్టి ధైర్యంగా ఉన్నారా లేదా? ఏం చెప్పండి. ఒక విషయం గుర్తించుకోండి, మన ధైర్యం ఎప్పుడు దేవుడే అయి ఉండాలి. మనీ ఈజ్ సర్వెంట్, నాట్ ద మాస్టర్. మనీ ఎప్పుడు ఉపయోగించుకోవాలి తప్ప దాన్ని నమ్మకూడదు. ఎందుకంటే కొన్ని వచనాలు మన బైబిల్ నుంచి చదువుతాం. సామెతల గ్రంథం 11:28 చూడండి. సామెతలు 11:28. ధనమును నమ్ముకునివాడు పాడైపోవును. ఏమన్నాడంటే ధనాన్ని నమ్ముకునివాడు ఏమైపోతాడంట?
దేవుణ్ణి అంటే ధనాన్ని ఉపయోగించాలి కానీ దాన్ని నమ్మకూడదు. ధనాన్ని ఉపయోగించాలి కానీ దాన్ని ఏం చేయకూడదు అంటండి, నమ్మకూడదు. ఒకటే, నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా, ధనాన్ని నమ్ముతున్నావా? రెండిట్లో మార్కు దేనికి వేస్తామని అంటే, దేవుణ్ణి నమ్ముతున్నాను, ధనం నమ్ముతున్నాను, కానీ ఈ రెండింటికి దోషకు ఉండలేవని ఆయన చెప్తున్నాడు. కానీ మనమేమో ఉండాలని ట్రై చేస్తాం, కానీ ఆయన అంటున్నాడు నువ్వు దేవునికి సిరికి దాసుడిగా ఉండలేవు. ఉండగలవా? ఒకటి. ఇంకొకటి, అసలు ఈ లోకం నుంచి మనం ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ పోలేదు. అంటే ఎవరిది ఈ మధ్యలో వచ్చిందంతా? ఎవరిది? ఏమీ తీసుకురాలేదట ఈ లోకంలోకి. మనం తీసుకొచ్చామండి ఏమన్నా? ఏమీ తీసుకునే పోలేవు. చనిపోతే ఏం తీసుకుపోతావు ఈ లోకంలోంచి? ఎప్పుడన్నా ఆలోచించావా? ఏమీ పట్టుకెళ్ళావు, ఏమీ పట్టుకెళ్ళావు. నీ కళ్ళతో చూసి మురిసిపోతున్నావు కదా చాలానే, చచ్చిపోతే అది ఏమీ పట్టుకెళ్ళావు. పట్టుకెళ్ళగలవా ఈ లోకంలోంచి? నీ చేతుకున్న ఉంగరం కూడా పట్టుకెళ్ళావు చనిపోతే. ఏది పట్టుకెళ్ళావు? నువ్వు కోపపడినా పట్టుకెళ్ళావు, మూలన కూర్చొని బాధపడినా పట్టుకెళ్ళావు, ఏం చేసినా పట్టుకెళ్ళావు. ఈ లోకంలో వీటిని ఉపయోగించుకోవాలి తప్ప దాన్ని నమ్మకూడదు. లేదా డబ్బులు ఉంటే ఉపయోగించుకోండి, కానీ దాన్ని నమ్మి జీవితాలను కట్టకండి. ఎందుకంటే ధనము పెరగడం వల్ల సాధారణంగా విశ్వాసంలోంచి తొలగిపోయే ప్రమాదం ఉంది. మీరు సాధారణంగా చూడండి, ఫస్ట్లో పేదరికంలో ఉన్నప్పుడు దేవుడా 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 అంటాడు, తర్వాత పెరిగే కొలది ఏమంటాడు? డబ్బు డబ్బు అంటాడు. ఎందుకంటే ఇంకా నా లైఫ్కి ఏమైపోయింది? ఇప్పుడు చూడండి, లైఫ్ సెటిల్ అయిపోయింది అంటుంటారు. ఎలా చెప్పగలవు నువ్వు లైఫ్ సెటిల్ అయిందో లేదో? ఎలా చెప్పగలవు లైఫ్ సెటిల్ అయిందో లేదో? దేని బట్టి చెప్పు లైఫ్ సెటిల్ అయిందో లేదన్నది? ధనాన్ని బట్టి చెప్పు. కానీ ఈ మాట చదివిన తర్వాత కూడా ఈ ఆన్సర్ ఇవ్వగలవో లేదో ఈ మాట చదువు ఒకసారి. ఈ మాట చదువుదాం ఒకసారి. చూడండి, యోబు 27:19 చదవండి. ధనవంతుడు చెప్తున్న మాట ఇది. ధనవంతుడు పేదోడుగా చెప్తున్న మాట ఇది. యోబు 27:19 అండి. ఏమంటున్నాడు చూడండి. వారు ధనము లేని వారై అని ఉంది అక్కడ. ధనము గలవారై పండుకొందరు కానీ మరలా లేవరు, కన్నులు తెరవగానే లేకపోదురు. ఎవరి గురించి చెప్తున్నాడు ఇది? ఎవరు చెప్తున్నారు? ధనవంతుడా పేదోడా? ధనము గలవారే పండుకుంటారట, తిరిగి లేవరట. ఎన్ని చోట్ల చెప్పండి ఈ లోకంలో యాక్సిడెంట్లు? ధనవంతులకి పేదోళ్ళకి అవుతున్నాయి యాక్సిడెంట్లు? లేదంటే మనుషుడు ఏ దినమున ఏమి జరుగునో ఏమన్నాడు మీకు తెలీదు. ప్రతిరోజు కాపాడాలంటే ఎవరు ఉండాలి? మనం ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? దేవుని మీదే. నీవు ప్రయాణం చేసేటప్పుడు కూడా నీ రాకపోకల యందు యెహోవా నిన్ను, మనం ఏమనుకుంటామంటే బండి మీద వెళ్తే చలిట్టేసి జలుబు చేసేద్దండి, కారులో వెళ్తే భలే ఉంటుందండి అని అనుకుంటాం మనం. కారులో కూడా ఆయనే కాపాడాలా. కార్లు నుజ్జు అయిపోతున్నాయి, హైవేల్లో బోల్డ్ చూస్తూ ఉంటాం, అయిపోవట్లేదా? దానికంటే ప్లాట్ఫామ్ మీద ఆనందంగా భోంచేసేవాడు కనపట్లేదా? ఎందుకు ఇంకా ఏదో లేదని బాధపడతావు? నీకున్న దాంతో సంతృప్తి చెందకుండా? దేవుడు నువ్వు బతికించాలని అనుకుంటే ఆయన సంకల్పం కొరకు అవసరమైతే ఆకలితోనన్నా నేను బతికించుకుంటాడు, విశ్వాసం కొరకు ఆయన. కాబట్టి వీటి మీద నమ్మకం ఉంచడానికి వీల్లేదు క్రైస్తవుడు. దేవుని కొరకు పిల్లలకు కూడా ఆస్తి ఇవ్వడం మంచిదే, కానీ ఆస్తి మీద వాళ్ళకి విశ్వాసాన్ని పెంచకూడదు. ఇది తల్లిదండ్రులు చేసే తప్పు. ఏం పర్లేదమ్మా, మీకోసం బోల్డ్ ఆస్తులు చేస్తున్నాం, నేను కష్టపడి మీకు నేనంటే చెమటూడ్చి తింటున్నాను, కానీ రేపు పొద్దున్నే మిమ్మల్ని సుఖంగా లగ్జరీ సీట్లో కూర్చోబెట్టడానికి ఎంత సంపాదిస్తున్నానంటే నువ్వు చెప్పగలవా నీ తదనంతరం ఏం జరుగుతుందో? సామెతలో సొలొమోను ఏమన్నాడంటే అండి, ఏమన్నాడు తెలుసండి?
మన తదనంతరం ఏం జరిగినో మనకి ఏమీ తెలియను అన్నాడు. అన్నాడా? ఏం జరిగినో తెలుస్తుంది అన్నాడు. తెలీదు. అంటే అది ఏదో తెలిసిపోయింది అన్నట్టుగా మనం ఫీల్ అవుతాం, కానీ ఏమీ తెలియదు మనకి. మనుషుడు మనము నిన్నటి వారమే. ఎప్పుడు వారం అండి మనం? నిన్నటి వారమే. ఈ నైట్ ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఏం జరుగుతుందో తెలియదు మనకి. తెలుసా అండి? కాబట్టి తర్వాత తరం వారి గురించి ఉన్నాం కనుక ఏది కూడా ఇప్పుడు ఏది సమకూర్చిన పిల్లలకి దేవుణ్ణి పెట్టాలండి. మనం చాలాసార్లు ధైర్యం ఏంటంటే ఒక 5 ఎకరాల భూమి కొనేసాను నా పిల్లలకి, లేదంటే ఒక ఇల్లు కట్టేశాను, ఇంకా వాళ్ళకి ఏంటి, ఇంకా లైఫ్ సెటిల్ చేస్తాను వాళ్ళకి. ఇది కాదు. వాళ్ళకి దేవుడు అంటే ఏంటో నేర్పించావా? విశ్వాసం అంటే ఏంటో నేర్పించగలుగుతున్నావా? పిల్లలారా మీరు వచ్చి నా మాట వినడి, యెహోవా యందు భయభక్తులు ఏమిటో అని మీకు నేర్పేదని అంటున్నాడు. అది చెప్తున్నారా? పిల్లలతో అనగలుగుతున్నారా? పిల్లలారా నా మాట వినండి, యెహోవా యందు భయం అంటే ఏంటో చెప్తానని మీ పిల్లలతో అంటున్నారా? ఎంతసేపు మీ అమ్మ ఎంత కష్టపడ్డదని డాడీ చెప్పడం, డాడీ ఎంత కష్టపడ్డాడో మమ్మీ చెప్పడం, వీళ్ళిద్దరూ నవ్వుకోవడం, ఇంతే తప్ప ఒక అంటిపండు ఇచ్చైనా ఇది దేవుడు మనకి ఇచ్చాడని ఎప్పుడన్నా చెప్పావా పిల్లలకి? ఒక అంటిపండు అన్న చేతిలో ఇచ్చి ఇది దేవుడు ఇచ్చాడని చెప్తున్నారా పిల్లలకి? అబ్బెబ్బే మన తోటలో చక్కగా కాసేది, నేనే నీళ్ళేసాను, నువ్వు నీళ్ళేసిన కాయదు నాన్న. దేవుని చిత్తం లేకపోతే నువ్వు నీళ్ళేసావు మొక్కపాతావు అంతే. పోనీ ఏంటంటే పువ్వులు ఇస్తారు, మనం నీళ్ళు వేయడం వల్ల కాత్రం అన్నది మన భ్రమ. అలాగైతే సిమెంట్ రోడ్డు మీద వేయగలవా నువ్వు? మొక్కలు పెంచగలవా? పెంచలేవు. మట్టికే శక్తి ఇచ్చాడు దేవుడు. పోను పువ్వు ఇచ్చేటప్పుడు ఇదిగో దేవుడు చూసారా దీన్ని ఎంత అందంగా చేశాడని అని నేర్పుతున్నారా? మనం పాట పాడతాం, పువ్వులు ఎందుకు, కాయలు ఎందుకు, ఉన్నవన్నీ ఎవరు చేశారని. పాటేనా లేదంటే ఇంట్లో ఏదన్నా పాట ఉందా? పువ్వులు ఎందుకు? చక్కగా కష్టపడి చూసా మీ నాన్నగారికి ఎంత ప్రేమో, ఏం కొనుక్కొచ్చాడు తీశారు నీకోసం, జాంకీలు కొనుక్కొచ్చాడు, కమలాపాలు కొనుక్కొచ్చాడు అని ఎంతసేపు ఇదే క్యాసెట్ వేస్తున్నావు. కానీ ఇంట్లో దేవుడు చూసావా కమలాపొల్ని, ద్రాక్ష పొల్ని, ప్రతి జాతి పళ్ళుని ఎలా సృష్టించాడో తెలుసా ఆదికాండంలో అన్నది. ప్రతి సందర్భాన్ని పాఠంగా చెప్పగలుగుతున్నావు పిల్లలకి? ఏం చెప్తున్నావు? నెక్స్ట్ తరానికి ఇచ్చేదేంటి? ఒకటి గుర్తుంచుకో, నెక్స్ట్ తరానికి ధనం తప్ప నువ్వు దేవుణ్ణి ఇవ్వలేదు అని అంటే చాలా ప్రమాదం అది. నెక్స్ట్ తరానికి ధనాన్నితో పాటుగా దేవుణ్ణి మాత్రం ముఖ్యంగా ఇవ్వండి. ధనం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఎవరిని ఇవ్వాలి? దేవుడు ఆస్తిగా వెళ్ళిపోవాలి వాళ్ళకి. మనం చదివాం, యాకోబు తన బిడ్డలకి ఏమి ఇచ్చాడు? యెహోవా మిమ్మల్ని కాపాడతాడని చెప్పి చనిపోయాడండి యాకోబు. యెహోవా మిమ్మల్ని పోషిస్తాడు, ఏ దేవుడు పోషించాడో ఆ దేవుడు మిమ్మల్ని కాపాడతాడని చెప్పి చనిపోయాడు. ఇప్పుడు మనవల్లో మనవరాల్లో ఇప్పుడు చూడండి, ఫోటో తీసుకుంటాం చక్కగా, తాతయ్య కొడుకు ఎవరు మళ్ళా మనవడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఒక చోట కూర్చొని ఉన్నారనుకోండి, ఏం మాట్లాడుకుంటారంటారు వాళ్ళ ముగ్గురు? అడుగుతున్నాను, వాళ్ళ ముగ్గురుని. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ముగ్గురు ఉన్నారు కదా. నేను ఎవరి దేవుడిని? అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుని, యాకోబు. వాళ్ళ ముగ్గురు చోట కనుక ఈ రోజులో కూర్చొని ఉంటే ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు? ఆస్తుల కోసమా ముగ్గురుని? అబ్రహాము చెప్తాడు ఇస్సాక్కి, దేవుణ్ణి ఎప్పుడు వదలుకో. అప్పుడు ఇస్సాకు చెప్తాడు యాకోబుకి, మన తాత కాడ నుంచి మన తాత ఎవరు నమ్ముకున్నాడు? యెహోవా దేవుని నమ్ముకున్నాడు. ఇప్పుడు నేటి వంశావళిలో ఈ విధమైన మాటలు ఎందుకు లేవు? హూ హెస్ డన్ దిస్ మిస్టేక్? ఎవరు చేశారు ఈ తప్పు? పిల్లల చదువుల మీద, వాళ్ళ కెరీర్ మీద, వాళ్ళ ఆరోగ్యం మీద తీసుకున్నంత శ్రద్ధ
వారికి దేవుణ్ణి నేర్పించడంలో ఎందుకు శ్రద్ధ తీసుకోలేకపోయావు? నా పిల్లవాడు చదవకపోతే బతకలేడు అనుకున్న నువ్వు దేవునికి నేర్పించకపోతే నరకం వెళ్ళిపోతాడు అని చెప్పి ఎందుకు భయం లేదు? అంటే నరకం లేదనుకుంటున్నాం అంతే కదా హృదయాల్లో. కానీ నరకమును అగ్గిన ఆరదో చావదో ఉందది. ఏమి నేర్పించడు. కనుక ఇక్కడ విషయం ఏంటంటే ద పవర్ ఆఫ్ మనీ కాదు, ద పవర్ ఆఫ్ గాడ్ కావాలి. పవర్ ఆఫ్ గాడ్ ఇయ్యి పిల్లలకి. పవర్ ఆఫ్ గాడ్ ఏంటో చూపించు. ఒక ఆయన నాకు నాన్నగారు ఒకరోజు ఒక ఆయన సేవకుడు, చాలా ధనవంతుడైనటువంటి సేవకుడు, చాలా దేవుడు అతనికి ఆస్తులు ఇచ్చాడు. అతను రోడ్డు మీద ఒక సంఘ విశ్వాసకి సహాయం చేస్తూ ఓ మాట చెప్పాడు, ఇదిగో కష్టాల్లో ఉన్నాం సాయం చేస్తానని చెప్పి. ఆ రోజుల్లో 200 అంటే చాలా ఎక్కువ ఇచ్చి, ఇది మాకు దేవుడు ఇచ్చాడు, దేవుడు మాత్రమే ఇచ్చాడు, ఇదంతా ఎవరిది? దేవునిది, మేము మేనేజ్ చేస్తున్నాం అంతే మధ్యలో ఉండి. ఇదంతా ఎవరిది? ఇది దేవుడిది. మంచి గృహ నిర్వాహకుడు. వీఆర్ మేనేజర్స్ ఓన్లీ. దిస్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు యూ. ఈ భూమి మీద ఏదైతే ఉందో అది నీది కాదు, నీకు దేవుడు ఇచ్చాడంతే, నువ్వు కరెక్ట్గా మేనేజ్ చేస్తావు అనేది. తలాంతు ఇచ్చాడు, ఉపయోగించలేదు, చివరికి తలాంతులు ఏం చేశాడండి? తీసేసుకున్నాడు. కాబట్టి డబ్బు మనకి ఇస్తున్నాడంటే దాని జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. అది ఆ దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఆ డబ్బుతో కుటుంబం కొరకు ఏం చేస్తున్నావు? ఇప్పుడు మనం ఖచ్చితంగా మన దగ్గర ఉన్న డబ్బుకి ఎవ్వరికి లెక్క చెప్పక్కర్లేదు, ఎందుకంటే అది మనమే సంపాదిస్తాం. కానీ ఒకరోజు దేవునికి మాత్రం లెక్క చెప్పాలి. నిన్ను కష్టార్జితాన్ని ఇంత దీవించాను, ఏం చేసావు? ఆ డబ్బు. నిన్ను ఇంత ఆస్తిపరుడుగా చేశాను, ఏం చేసావు? ఒకవేళ అబ్రహాముని ఈ ప్రశ్న అడిగితే, అరిమతి యోసేపుని ప్రశ్న అడిగితే, అరిమతి యోసేపు ఏం చేశాడండి తన ధనంతో? యేసుప్రభు వారిని సమాధి చేయించింది ఎవరండి? చేశాడు. ఒకవేళ మరి అని అడిగితే, గొప్ప కార్యాలు చేశారు ఆ డబ్బులతో. 3.5 సేరుల అత్తరుతో యేసుప్రభు పాదాలను ఏం చేసిందండి ఆమె? అడిగింది. దేవుడు ప్రతీదీ కూడా. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏమంటాడంటే, ఒకవేళ భూమి మీదే కనుక మీరు చేసుకుంటే కేవలం ఇక్కడ దొంగలకు అన్నం వేసి ఏం చేస్తారు? కాబట్టి ఇంకా కొన్ని విషయాలు ధనం గురించి మనం చదువుతాం. చూడండి ఒక విషయం, ఇక్కడ మనకి ఇంకొక మాట కూడా ఉంది. కీర్తనలో 39:6 అండి. కీర్తనలో 39:6. ఏముందండి? మనుష్యులు నీడ వంటి వారే తిరుగులాడుతారు. చూడండి, మనుషులు ఎలా తిరుగులాడతారంటండి? నీడ వంటి వారు. ఎవరు రాశారు ఈ కీర్తన? దావీదు. దావీదు ఎవరండి? రాజు. ఏం రాశాడు ధనం గురించి? చూడండి ఏం రాశాడు? మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. దేనికి తొందరపడుతున్నారంటండి? గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి కూడా తెలియదు అన్నాడు. చివరకు వారికి కూడా ఏమన్నాడండి? చాలామంది కష్టపడి ఎంతో సంపాదించి ఖర్చు పెట్టడానికి చాలా వెనక్కుంటారు, చివరికి పుట్టుకమని ప్రాణం పోతుంది. అంటే కష్టార్జితను అనుభవించడానికి కూడా 10 గంటలు ఆలోచిస్తుంటాడు. ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, ఒక్కోసారి కాకినాడలో బట్టల షాప్కి వెళ్ళి 10,000 షాపింగ్ అన్న చేస్తారు, కానీ బయట 5 రూపాయలు టీ దగ్గర ఆలోచిస్తాడు. ఎందుకు ఈ 5 రూపాయలు కనుక ఖర్చు పెడితే ఏమైపోద్ది? 5 రూపాయలు మైనస్ అయిపోద్దని ఆలోచిస్తుంటాడు. అంత ఎండలో వెళ్ళినాడు 5 రూపాయలు టీ దగ్గర ఎందుకు ఆలోచిస్తున్నాడు? అంత ఎండలో వెళ్ళి 10,000 షాపింగ్ చేయగలిగినాడు ఓ 10 రూపాయలు టీ తాగితే ఏమన్నా పైపోతుంది ఆస్తే? కానీ ఆలోచిస్తాడు, లెక్కలేస్తాడు. ఇప్పుడు 10 వెళ్ళిపోయిందంటే అయ్యో బాబా మైనస్ అయిపోయింది, మైనస్ బ్యాలెన్స్. మనసు స్థిమితం ఉండదండి. వాడు కానుకేసినా ఇలాగ ఆలోచిస్తాడు.
పైకి చెప్పడు కానీ. అందుకే అది వదలాలా వద్దా వదలాలా వద్దా వదలా, అందుకే అన్నాడు కుడి చెయ్యి తెలియదు ఎడమ చెయ్యికి, అంటే ఈ చేతిలోంచి ఈ చేతిలో మారేటప్పుడు నీ ఆలోచన మారిపోద్ది ధనం మీద. అంత అలాగుంటుంది. ఇప్పుడే ఇవ్వాలనిపిస్తుంది, ఇప్పుడే వద్దు ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. ధనం పట్ల అంత హృదయం. అందుకే అన్నాడు నీ ధనం ఎక్కడుండునో నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూడండి, డబ్బులు గుర్తున్నట్టుగా మీకు ఏదో మిగతా లెక్కలైనా గుర్తున్నాయా? మీ ఇంట్లో ఎన్ని గిన్నెలు ఉన్నాయో మీకు గుర్తుందా? చెప్పండి. వాటర్ గ్లాసులు ఎన్ని వేసామో గుర్తుందా? డాబాకి ఎన్ని మెట్లు ఉన్నాయో గుర్తుందా? కానీ లోపల బీరువాలో ఎంత దాసామో గుర్తుందా? డెఫినెట్గా గుర్తుంటుంది. అది ఆ తాళం ఎక్కడ పెట్టానో గుర్తుందా? డెఫినెట్గా గుర్తుంటుంది. ఎందుకో తెలుసా? పవర్ ఆఫ్ మనీ. ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎందుకో తెలుసా? నీ ధనం ఎక్కడుండునో నీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది. ధనాన్ని మనసులో పెట్టుకున్నట్టుగా దేవుడిని పెట్టుకుని ఉంటే దేవుడు ఎక్కడున్నాడో నువ్వు అక్కడే ఉంటావు, నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. అలాంటి వాడే యోబు. ఆస్తున్నా లేకపోయినా ఒకటే మనసు. అలా మనం ఉండగలమా? ఆస్తి ఎంత ఉందో యోబుకి? సిరి సంపదలు. ఎంతమంది పనులు ఉన్నారు ఆయన దగ్గర? ఎర్రెలు, మరి ఎడ్లు, గొర్రెలు, గాడిదలు, బహుమంది పనివారు ఒంటిలో. ఒక్క రోజులోనే ఏమైపోయాయి అన్నీ కూడా పోయాయి. ఒక్క రోజులో. ఈ రోజులో అయితే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడండి అని పోతే. డెఫినెట్గా చచ్చిపోతాడు. ఈరోజు అయితే ఆత్మహత్య చేసుకున్నా చచ్చిపోతాడు. ఎంత బతికాను, ఈరోజు ఎలాగైపోయాను నేను, ఎలా బ్రతికాను, సమాజం ఏమనుకుంటుంది నన్ను, నిన్నటిదాకా నేను ఎలా బతికినోడిని, ఈరోజు ఏమైపోయాను ఇలాగా. బూడిదలో గీసుకొని చిల్లపింగి చూస్తుంటే ఇదిగో ఒనేసిం గారు చూడరా, నన్ను బాను చూడ్డా, నన్ను చూసి అలా సిగ్గుపడి ఎంత హేళన చేస్తారు. ఇవేమనుకోలేదు యోబు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అనగలవా? యోబు అన్నాడు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు. భక్తులు మీరు అనుకోవచ్చు డబ్బు ఉండడం పాపం కాదు, డబ్బును నమ్మడమే పాపం. భక్తుల దగ్గర డబ్బు లేదని అనుకోకండి. యోబు దగ్గర చాలా డబ్బు ఉంది అవునా, చాలామంది పనివారు అవునా, కానీ ధనాన్ని నమ్మలేదు యోబు, దేవుణ్ణి నమ్మాడు అని అదంతా పోయిన తర్వాత తెలిసింది. అవునా? యెహోవా ఇచ్చెను. పౌలు దగ్గర ధనం లేక సేవలోకి వచ్చాడు అనుకుంటున్నారా? అసలు అతను సేవలోకి రాకుండా ఉంటేనే ధనంతో బాగా సంతోషంగా ఉండేవాడు పౌలు. అవునండి. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. నాకు తెలుసు సంపద ఉంటే ఎలా ఉంటుందో. దీన స్థితిలో ఉండనెరుగుదును, కలిగి ఉండుటను ఎరుగుదును, లేమిలో ఉండనెరుగుదును. ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తిగా ఉండ నేర్చుకున్నాను. ఇది క్రైస్తవుడు నేర్చుకోగలుగుతున్నాడు నేటి దినాల్లో? నేర్చుకోగలుగుతున్నాడా? నేను ఒకసారి గృహప్రవేశానికి వెళ్ళానండి. ఓపెన్ చేశారు, అంతా భోజనం చేస్తున్నాం. చివరిలో ప్రార్థన చేయమన్నారండి నన్ను. 40 లక్షల అప్పు ఉంది, ప్రార్థన చేయండి అన్నారు. ఎందుకన్నాను? ఈ ఇల్లు కట్టడానికి అప్పు చేసామండి అని. ఏం చేయను నేను? ఇది అప్పు తీరాలి. ఇప్పుడు ఇది ఎక్కడో చూసో ఇల్లు, అది కూడా నేను అలాంటి రాజభవనంలో ఉండాలని మనసులో కోరికొచ్చింది. ఇప్పుడు అప్పు చేసైనా రేపు నుంచి ఇంట్లో నీకు మనశ్శాంతి ఉండదు. దానికంటే పాకలో కూర్చొని ఫోన్ చేయి. ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు, కానీ నువ్వు ఎవరినో చూసి సేమ్ నేను అలాగే బ్రతకాలనుకోవడం తప్పు. ఎందుకంటే అందరికి ఒక స్థాయి దేవుడు ఇవ్వడం. ఎవడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలో దేవుని నమ్మకం కలిగి ఉండాలి. మీరు ముత్తేసం సెంటర్ నుంచి ఇంటికి వచ్చేలోపు మీ కళ్ళు అన్నీ చూస్తాయి కదా,
చూసినప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి ఇవన్నీ చూసుకుంటూ వస్తారు కదా, ఇల్లులన్నీ కూడా ఇవన్నీ చూసుకుంటూ వస్తారు కదా, భూములన్నీ కూడా. విశ్వాసం అంతే ఎంత గొప్పదో తెలుసా? కన్ను విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు. ఈ అన్నిటికి కారణం ఏంటి తెలుసా? కన్ను అండి. ఈ కన్ను చూసిందల్లా ఏం చేస్తుందంటే, అది నాకు ఉంటే ఎంత బాగున్ను. మీరు ఎప్పుడన్నా అది నాకు ఉంటే ఎంత బాగున్ను అన్నది ఆలోచించి, అది నాకు అవసరమా? వాళ్ళకి అవసరం కాబట్టి దేవుడు ఇచ్చాడు. నాకు అది అవసరమా? నా అవసరాలు తీర్చమని దేవుడిని అడుగుతాను. నాకు ఇల్లు అవసరం అయితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు ఎవరో బెంచ్ కార్లు వెళ్తున్నారండి. ఎస్, దేవుడు అతను ఆశీర్వదించాడు, వెళ్తున్నాడు, ఓకే. ఇప్పుడు నేను కూడా అదే కార్లు వెళ్ళాలనుకోవడం తప్పు, ఎందుకంటే నీకు అది అవసరం లేదు అది. కానీ మళ్ళీ దీనికి ఒక వాగ్దానం వచ్చేస్తుంది 31 రాత్రికి, నీ కోరిక యావత్తు తీర్తాను కాబట్టి అడు బెంచ్ కారు అడిగేస్తాడు. అవునా? ఈరోజు అదే ఉంది. మళ్ళీ అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు ఏం అడగాలి? సొలొమోను జ్ఞానం అడిగాడు, అడగలవా? ఎప్పుడన్నా ఇంట్లో కూర్చొని నాకు నా బిడ్డలకి జ్ఞానాన్ని ఇవ్వుతండి అని ఎన్నిసార్లు ప్రార్థన చేసావు? లేదండి, అది ఎప్పుడో మేము అందరం జ్ఞానవంతులమే, మాకు అయ్యి కాదు కావాల్సినవి, ఇంకోటి ఏదో ఉంది. సొలొమోను అడిగాడు, సకల వైభవం కలిగినటువంటి రాజు నీకేం కావాలని చెప్పి ఆఫర్ ఇస్తే ఏమడిగాడండి? నీ ప్రజలను పరిపాలించే జ్ఞానం ఇయ్యా. అప్పుడు అన్నాడు, నువ్వు ఐశ్వర్యమునైను శత్రువుల ప్రాణాలనైనా నువ్వు అడగలేదు. ఏమడిగావు నువ్వు? జ్ఞానం అడిగావు. సొలొమోను, నీ కీట్లతో పాటు ఐశ్వర్యం కూడా ఇస్తున్నాను. సొలొమోను అడగలేదు ఐశ్వర్యాన్ని, అడిగాడండి, ఇచ్చాడు. సొలొమోను నిజంగా మొన్న మన రాజుల గ్రంథం యొక్క చరిత్ర క్విజ్లో చూసాం. నిజంగా అతడు కట్టిన మందిరం దగ్గర, మందిరం కట్టిన వెంటనే ఏం చేశాడు తెలుసండి? ఆయన ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడో మీరందరూ, నేను రాజుల గ్రంథం ఎట్టడానికి కారణం అదే. అంటే కేవలం కిజ్ పర్పస్ కదా, చరిత్రలోంచి కూడా మనం ఎన్నో విషయాలు గమనించగలం. ప్రార్థన చేసి ఏమంటున్నాడండి? అంత మందిరం కట్టినాడు, అయ్యా దేవా, ఆకాశం మహాకాశములు నిన్ను పట్టజాలవే, నేను కట్టించింది ఇది ఏ పాటిది? ఎన్ని బంగారం వేసి కట్టాడు, ఎంత ఓపీరు బంగారం వేసి కట్టాడు ఆ దేవాలయాన్ని, ఇది ఏ పాటిదయ్యా? కానీ ఒక్క కోరుకుందయ్యా నాకు, ఏంటంటే ఇక్కడికి వచ్చి ఎవరన్నా క్షమాపణ అడిగితే, ఇక్కడికి వచ్చి ఎవరన్నా క్షమాపణ అడిగితే వారికి క్షమించయ్యా. ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే ఉంటే ప్రార్థన చేస్తే దయచేసి దివారాత్రంలో నీ నేత్రములు ఈ మందిరం మీద ఉంచు. సొలొమోను ప్రార్థన. సొలొమోను ధనవంతుడే కానీ భక్తిపరుడు. అబ్రహాము ధనవంతుడే కానీ భక్తిపరుడు. కొంతమంది అంటూ ఉంటారు ధనవంతులు, కొంతమంది ఏమంటుంటారంటే పేదోళ్ళు ఏమనుకుంటారంటే చాలాసార్లు ధనవంతులు పరలోకం వెళ్ళరండి అని. నో, ధనవంతుడిని ముందు దీనుడిగా చేసుకుంటాడు ఆయన. అబ్రహాము ధనవంతుడే కానీ ముందు దీనుడిగా చేసుకున్నాడు ధనవంతుడిని. ధనవంతుల్లో కూడా దీనులు ఉన్నారు తెలుసా? లేరండి ధనవంతులు దీనులు? వారు కొన్నా ఉన్నట్టుగా ప్రవర్తించరు. ఎందుకంటే ఇదంతా ఆయనదే, ఆయన పెట్టిన భిక్ష అన్నట్టుగానే ఈ లోకంలో వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇంకొక మాట కూడా చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో. ఏమంటున్నాడు అంటే, మనుషులు ఒట్టి నీడ వారు ఉంటారు కానీ ఎవరికి దక్కునో తెలియదండి. ఇంకొక మాట కూడా మనకి చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు అంటే, ఒక మాట మీరు చూడండి, ఇది మాత్రం మనం చేయగలగాలి. ఏంటంటే అది ఈ మాట మనం చివరిగా చదువుదాం. చూడండి, సామెతలు 27:24. 27:4 ఉంది. ఏముందండి? తర్వాత
ఉమ్. అదే ఉంది అక్కడ 27-24 అండి. ధనము, సారీ నేను తప్పు చెప్తే సారీ, ధనము శాస్త్రం కాదు, కిరీటము ఏమన్నాడండి తరతరాలు ఉంటుందా? రాజుల చరిత్ర చదవమని చెప్పాను కదా మీకు. రాజుల కిరీటాలు తరతరాలు ఉన్నాయా? ఈరోజు కిరీటం వచ్చిందని చెప్పి ఎగరకూడదు, తీసేస్తాడు ఆ కిరీటాన్ని దేవుడు. ఈరోజు మన కిరీటం ఉంది కదని చెప్పి ఎగిరామనుకోండి, ఆ కిరీటాన్ని 5 నిమిషాలు దిగలడు. కనుక ఎప్పుడూ కూడా నిన్ను హెచ్చిస్తే దేవుని కృప నీకు గుర్తుకు రావాలి. మిగతా వాడి కంటే నేను గొప్ప నన్ను హెచ్చించాడు అన్నది ఎప్పుడూ రావడానికి వెళ్ళలేదు. అలా వచ్చి గడ్డి తిన్న నెబుకద్నెజరుని జ్ఞాపకం చేసుకోగలగాలి. కనుక ఇక్కడ విషయం కిరీటం, రాజుల కిరీటాలే ఎగిరిపోయాయి. అవునా? నెబుకద్నెజరు కిరీటం ఎగిరిపోలేదా? నేను రాజుగా ఉండకుండా తీసేస్తానన్నాడు సౌలుని. నువ్వు నేను చెప్పిన మాట వినడం అనేసి మళ్ళీ ఆ ఏట్లని ఏం చేసావు? నేను మొత్తం అంతా నాశనం చేసి రమ్మంటే నీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఏం చేసావు? శ్రేష్టమైన వాటిని ఉంచుకున్నావు, పనికి మాలిన వాటిని ఏం చేసావు? నాశనం చేసావు. దేవుడు ఏదన్నా చేయమన్నాడు అనుకోండి, మనకు కూడా బైబిల్ కొన్ని ఆజ్ఞలు నచ్చుతాయి, అవన్నీ చేసేసి అయిపోయింది అనుకోండి. కొన్ని కష్టమైనవి ఉంటాయి చేయలేని. అవి ఎందుకు అలా చేశానంటే దానికి కూడా కొంచెం టైం ఉంటుందని అంటుంటారు. కుదరదు అవన్నీ కూడా. దేవుడు ఏది చెప్పాడు కరెక్ట్గా చేయాలి అంతే. దేవుడు ఎక్స్ప్లెనేషన్ అడగట్లేదు, విధేయత అడుగుతున్నాడు. సౌలు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఎవరికి? మీరు ఎప్పుడన్నా గుర్తించుకోండి, దేవుడు ఏదన్నా అడిగితే ఎక్స్ప్లెనేషన్ కాదు, విధేయత చూపాలి. ఆదాముని తిన్నావా అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. తిన్నావా అంటే ఏమని చెప్పాలి? ఆన్సరు తిన్నానని చెప్పాలి. కానీ అలా అంటలేదు, నువ్వు నాకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. నేను ఎందుకు తిన్నానంటే నీవు స్త్రీనిచ్చావు, నీవిచ్చిన స్త్రీ వల్లే. పెద్ద నాదేంటి ప్రభు తప్పు? చాలాసార్లు తప్పు చేసినప్పుడు ఇదే మనం ఎవరైనా గంటేస్తాం. అది ఇంట్లో అయితే గంటేస్తాం, బయట గంటేస్తాం. కొన్నిసార్లు తప్పులు కూడా ఎలా చెప్తామంటే, మన పిల్లవాడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, మంచోడేనండి కానీ ఆ మూలన ఉన్నాడు చూసారా, ఆడి వల్ల చెడిపోడండి. మరి వీడికి ఫస్ట్ క్లాస్ వస్తే ఆ మూలన ఉన్నవాడు వల్ల ఫస్ట్ క్లాస్ వచ్చిందని అంటావా? చెడిపోతేనేమో ఆడి అకౌంట్లో వేసేస్తావు. ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ వస్తే మాత్రం నేను టీఈ కాసి మరీ చదివించానని చెప్తావా? ఏమండి, నేను టీఈ కాసి మా ఓడికి కష్టపడి చదివించడం వచ్చింది, అది ఓడిపోతేనేమో ఆడుకోండి ఇటు బాగానే ఉండేవాడండి, బంగాళం అంటాడు. కానీ ఆడుతూ తిరగడం వల్ల ఏమైపోయాడు? చెడిపోయాడు. కనుక మానవుడు సాధారణంగా తప్పు చేసినప్పుడు ఇంకొకటి మీద నెట్టడానికి చూస్తాడని ఆదాము నుంచి వచ్చింది ఆ తత్వం. దావీదు ఎందుకు గొప్పడు తెలుసా? ఎవడి మీదకి నెట్టలేదు, అది నెట్టడా? నీ ఎదుట నేనే పాపం చేశాను అన్నాడు. రాజు ఉండు కూడా పాపం ఒప్పుకున్నాడు, ధనం ఉండు కూడా పాపం ఒప్పుకున్నాడు, గుర్రాలు ఉండు కూడా పాపం ఒప్పుకున్నాడు. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు ఏం చేస్తున్నాయి? కనబడుతున్నాయి ప్రభువా. నీ ముఖ కాంతి అంత గొప్పదే. నేనేమనుకుంటున్నానంటే కాంతి లేదు కదా ఈ భూమి మీద, కానీ నీ ముఖ కాంతితో చూస్తే నా రహస్యాలు కూడా కనపడుతున్నాయి. దయచేసి నేను చేసిన తప్పులను క్షమించాయి అని అడిగాడు. అడిగాడే లేదండి? ఎందుకు అడిగాడు తెలుసా? ఇప్పుడు దావీదు దగ్గర డబ్బులను మేనేజ్ చేసేచ్చు కదా. మనం ఏం చేస్తామంటే డబ్బుల వల్ల మేనేజ్ అవ్వకపోతే చేసిన తప్పు అప్పుడు దేవుడి గారు పెట్టుకుంటాం. మనం ముందు ఇవన్నీ చూసుకుంటాం. ఈ తప్పును రైట్ ఎలా చేయాలి, ఈ తప్పు చేసిన తప్పును ఒప్పుకోకుండా దాన్ని ఒప్పు ఎలా చేయాలి. కానీ దావీదు అది చేయలేదు. తన దగ్గర ఎంత డబ్బు ఉన్నా, తన దగ్గర రాజరికం ఉన్నా, తన రాజు సీటు పోకపోయినా దీనికి అంతటికే మూలకారం ఎవరని అనుకున్నారు? ఆయన దేవుడు. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమి ఒప్పుకున్నాడండి? ఆయన తప్పు ఒప్పుకున్నాడు. నువ్వు బలిని కోరువాడు కాదు, కోరిని నేను ఇచ్చేస్తాను. దావీదు గొర్రెలు తక్కువ? మొన్న ఎన్ని అర్పించాడండి సొలొమోను? ఎన్ని గొర్రెలు? దేవాలయ ప్రతి సమయాన. మరి వాళ్ళ నాన్నగారే కదా, ఎవరు? సొలొమోను తండ్రే కదా దావీదు. నువ్వు బలిని కోరువాడు కాదు, కోరిని నీకు ఇచ్చేస్తాను. నీవు బలిని కోరట్లేదు ఇప్పుడు. అంటే
ఇదిగో ఊరియా భార్యతో పాపం చేశాను. ఏంటి పాపానికి ఏముంది? గొర్రె కదా, ఇదిగో గొర్రెను చూసేస్తున్నాను. నువ్వు బలిని కోరవని నాకు తెలుస్తుంటే నా మార్పుని కోరుతున్నాను. చాలాసార్లు మనం పాపం చేసినప్పుడు దేవుడికి ఏదో చేసేయాలనుకుంటాం కానీ పశ్చాత్తాపడం. ఇదే సంఘాల్లో బోధిస్తున్నారు సేవకులు ఈనాడు. పాపం గురించి బోధించరు కానీ నువ్వు అదిత్తే దీవించబడతావు అంటారు. బోధ ఇదే నేటి కాలంలో. అలా బోధితే ఎవడు రాడు. ఒక ఆయన ఎవరో జనవరి పోస్ట్కి 100 కేజీలు చికెన్ వేయింతాను భూమి కొనుక్కుంటే అన్నాడట. ఎన్ని కేజీలు? భూమి కొంటే 100 కేజీలు ఈ జనవరి పోస్ట్కి ఇచ్చేస్తాను అన్నాడు. సరే ప్రార్థన చేశాడంట. ఆ సంవత్సరం ఏం కొనేసుకున్నాడు? భూమి కొనేసుకున్నాడంట. 100 కేజీలు చికెన్ కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఏమండి ఇప్పుడు మరి ఎక్కడున్నా ఆదివారం అంటే ఆదివారం చికెన్ షాప్ దగ్గరే ఉన్నాడు. కానీ దేవుడు నాకు మెయిల్ చేశాడండి. అదేంటంటే పాస్టర్ గారు ఒక ఆయన వచ్చారు, ఈ సంవత్సరం కనుక భూమి కొనుక్కోగలిగితే నేను 100 కేజీలు చికెన్ ఇస్తానన్నాను. మొన్న జనవరి పోస్ట్కి ఏం చేశాను? నేను చికెన్ ఇచ్చాను. ఇదే సువార్త అంటే? ఇదే సువార్త అంటే? సువార్త అంటే ఇదే? బైబిల్లో ఉందా ఈ సువార్త? పౌలు ఎప్పుడన్నా ఈ సువార్త చేశాడా? పేతురు ఎప్పుడన్నా ఈ సువార్త చేశాడా? యోహాను ఎప్పుడన్నా ఈ సువార్త చేశాడా? యేసుప్రభు ఎప్పుడన్నా ఈ సువార్త చేశాడా? ఇలా ఇదే సువార్త అంటే? నో. దేవుని కృపలో వర్ధిల్లిన వాడు ఏమీ కొనుక్కక్కర్లేకపోయినా కృతజ్ఞత ఇచ్చేస్తాడు. అది నువ్వు ఇస్తే ఇస్తానండు. ఇచ్చావు కాబట్టి ఇదిగోనయ్యా నీ కృతజ్ఞత. కృతజ్ఞత వేరు, వ్యాపారం వేరు. దావీదు ప్రభువా ఈ వెండంతా ఇచ్చేస్తున్నాను, ఎందుకో తెలుసా? ఇంకో తిరిగిచ్చేస్తామని కాదు, సమస్తం నీదే. ఇది ఎవరిది? సమస్తం నీదే. ఇందులో కొంచెం ఇస్తున్నామయ్యా. కొంచెమా? అది ఎలా పోల్చాడని తనకి ఇచ్చేదాన్ని? కొంచెం ఇస్తున్నానయ్యా, ఇందులో కొంచెం ఇస్తున్నాయి. ఇట్టి భాగ్యమును మాకు అనుగ్రహించుటకు మేమును మా జనులు ఏ పాటి వారం? దేవుని పనిలో మన ధనము, మన హస్తము, లేదంటే మనం పని చేయటానికి మనం ఏ పాటి వారం అండి? ఎందుకో ఈరోజు కూడా నేను రాగంపేటలో మాట్లాడాను. ఎందుకో ఒక ఆయన రాశాడు, గడ్డి పరక లాంటి మానవుడు సువార్త ప్రకటించాలని అనుకున్నాడు. ఆయన తలుచుకుంటే దేవదూతలతో ప్రకటించగలడు. ఎందుకు ఆయన రాశాడు అందులో, గుడ్డ పీలికని రక్షణ సువార్తను ప్రకటించడానికి ఎన్నుకున్నాడు. ఎందుకో అంత ప్రేమించాడు ఆయన. ఆయన తలుచుకుంటే దేవదూతలను పంపించలేడా? మానవుని అంత ప్రేమించాడు ఆయన. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. పౌలుని ప్రేమించాడు, యోహాను ప్రేమించాడు, అబ్రహామును ప్రేమించాడు. వారు ప్రేమించారు, వారు కూడా దేవుని ప్రేమించారు. అందుకే వారు దేవుని సంకల్పంలో ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. ఒక్కోసారి అలా ఫెయిల్ అయినా దేవుడు వారిని శిక్షించి తన సంకల్పంలో కొనసాగనిచ్చాడు. అవునా కదండి? కొనసాగనిచ్చాడా లేదా? అబ్రహాం మిస్టేక్ చేశాడు, అబద్ధం ఆడాడు. కానీ దేవుడు మరలా జీవితంలో అబద్ధం ఆడకుండా తయారు చేసేసాడు. దావీదు తప్పు చేశాడు, కానీ ఎలా తయారు చేశాడు తెలుసా? దావీదుని జీవితంలో మళ్ళీ అలా తప్పు చెయ్యకుండా తయారు చేసేసాడు. ఎవరు చేశారు ఇదంతా కూడా? అలాగున్నే దేవుని సంకల్పంలో ఉన్న మనం ఎంత ధన్యులం. ఆయన మనం తప్పు చేసినప్పుడు శిక్షిస్తే మనకు ఎంత భాగ్యం. అవునండి? ఎప్పుడన్నా అనుకున్నాం అలాగా? దేవుడు తప్పు చేస్తే నన్ను శిక్షిస్తే నాకు ఎంత భాగ్యం అది. అందుకే అంటాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడో. ఒకవేళ ప్రభువు కోసమే మీకు శ్రమలు వచ్చాయంటే అది ఎప్పటికైనా లాభమే కానీ నష్టం కాదు. ఒకవేళ పాపం కోసం శ్రమ వచ్చింది అనుకోండి మనకి, అది కూడా లాభమే. ఎందుకో తెలుసా? ఎప్పుడూ కూడా దేవుణ్ణి మనం చెయ్యి విడవం. శ్రమల్లో ఉండే భాగ్యం వివరిస్తుంది బైబిల్. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని ఎన్నో కాదు, నువ్వు ఎవరు నమ్మాలి? దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. ఇంకొక చివరికి ఈ వచనం చదివి మనం ముగించుకుందాం. ఆ వచనం ఏంటంటే కీర్తనలు 62:10 అండి. ఇది చివరిగా చదివి ముగించుకుందాం. కీర్తనలు 62:10. బలత్కారమందు నమ్మిక ఉంచుకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను
ఏం చేయమన్నాడండి? లక్ష్యం దాని మీద పెట్టొద్దు. దేవుడు ఇస్తున్నాడా, తీసుకో, అనిపించు, కానీ దాని మీద లక్ష్యం పెట్టుకో. లాజర్కి ఏమీ లేదండి, కురుపులు కుక్కలు నాకే. కానీ అతడు ఎక్కడికి వెళ్ళాడండి? పరదేశికి వెళ్ళాడు. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, రోజు సుఖం కూడా ఉంది, రోజు సుఖపడుతున్నాడు. చివరికి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు, నాకు భూమి మీద ఎంతమంది ఉన్నారంటున్నాడు? 5 సహోదరులు ఉన్నారంటున్నాడు. ఎప్పుడు? చనిపోయిన తర్వాత. 5 సహోదరులకు అన్నీ ఉన్నాయి వాళ్ళకి, కానీ ఏమి లేదని తెలుసుకున్నాడు? దేవుడు లేడారు జీవితాల్లో. కాబట్టి భూమి మీద క్రీస్తును సంపాదించడం చాలా ఉత్తమం అండి. అందుకే అంటున్నాడు పౌలు గారు అన్న, క్రీస్తును సంపాదించటే మన జీవిత గురై ఉండాలి. క్రీస్తును సంపాదించాలి. క్రీస్తును సంపాదించాలంటే ప్రార్థనాపూర్వకంగా బైబిల్ వాక్యాలను ధ్యానించాలి. క్రీస్తును సంపాదించటమే ఈ భూమి మీద. ఎందుకో తెలుసా, నేను ఫస్ట్ మీటింగ్లో ఒక టైటిల్ మీద మాట్లాడా, నీ జీవానికి మూలం ఆస్తి క్రీస్తా అని. నీ జీవానికి మూలం ఆస్తి కాదు, క్రీస్తే. ఎంత మూలం అని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకుతాడన్నంత గొప్ప విశ్వాసం పెట్టాడండి. కాబట్టి ఈ 2026 సంవత్సరాన్ని విశ్వాసంతో ప్రారంభించాలి, విశ్వాసంలో కొనసాగాలి. ఒకవేళ ఈ 2026 చివరి వరకు దేవుడు మనకి ఇస్తే ఆయుష్కాలాన్ని, ప్రభు రాకడ ఆలస్యం అయితే, అప్పటి వరకు మనం నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచు ఆయన రాకడ కొరకు కనిపెడుతూ ఉండేటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. అలా బ్రతకడానికి ప్రతి అవసరమును దేవుడు మీకు అందజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను నేను ప్రోత్సహించుకుంటూ, మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.